ఏంటో విచిత్రంగా పాల ప్యాకెట్ని చూపిస్తుంది మనకు తెలియదు అన్నట్టు విచిత్రంగా చూస్తున్నారా? అదేం లేదండి, పాలతో పన్నీర్ ఇంట్లోనే మేకింగ్ అందరు చేస్తారు కదా, సో నా స్టైల్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ పాలుని స్టవ్ మీద పెట్టుకుని మిగడ కడుతూ ఉండగా స్పూన్తో అలా కలుపుకుంటూ ఉండాలి 10 మినిట్స్కి ఒకసారి. అండ్ అలా మిగడ కడుతూ ఉంది కదా, సో స్టిల్ అట్లాగే కదుపుతూ ఉంటే కింద అడుగంటింది ఏదైనా ఉంటే కూడా అడుగంటకుండా ఉంటుంది. దానిలోకి పాలు విరగొట్టడం కోసం నేనైతే 2 నిమ్మకాయలు యూజ్ చేస్తున్నాను లీటర్ పాలకి. వెనిగర్ అయినా వాడుకోవచ్చండి, అది ప్యూర్గా ఆప్షనల్, బట్ నేనైతే లెమనే ప్రిఫర్ చేస్తానన్నమాట. అండ్ పన్నీర్ మేక్ చేసిన తర్వాత 3-4 డేస్లో కంప్లీట్గా వాడేసేసేయాలి, నిల్వ ఉంచకూడదండోయ్. సో లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత ఇదిగో మనకి ఈ విధంగా పన్నీర్ అంతా కూడా విరిగిపోతుంది, పాలు విరిగిపోతాయి అన్నమాట. సో పన్నీర్ రెడీ అవ్వడానికి అట్లా తయారవుతుంది. సో ఇక్కడ ప్రత్యేకించి నేను దీన్ని ఒక వస్తువుని చూస్తున్నాను కదా, ఎప్పుడు కూడా క్లాత్లో వడకట్టేసేసి పిండేసేసి దాని మీద బరువు పెట్టేదాన్ని. బట్ నేను ఇది మీషోలో ఆర్డర్ చేశానండి పన్నీర్ మేకింగ్ కోసమే. చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ గురించి చెప్దామని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేసిందో చూద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట పన్నీర్ ఇంట్లో. యూట్యూబ్ వల్లనే ఇది సాధ్యమైందండి. యూట్యూబ్లో చూసే నేను పన్నీర్ చేయడం నేర్చుకున్నాను. ఈరోజు మీ ముందు చేసి చూపిస్తున్నాను. అండ్ మీషోలో కొన్న ప్రోడక్ట్ కూడా ఈ విధంగా ఇంత బాగా వస్తుంది అని నేను అనుకోలేదనమాట. క్లాత్లో వాడితే ఏంటంటే మనము జస్ట్ ఫంగస్ ఉంటుంది, సోప్ యూజ్ చేస్తాము, మళ్ళీ అందులోనే పిండుతాము అన్నటువంటి కొంచెం మనకి కాంప్లిమెంట్ ఇవి ఉంటాయి కదా, కాంప్లికేషన్స్. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. సో పన్నీర్ అయితే రెడీ అయిందండి. బట్ అందరూ సాఫ్ట్గా చూపిస్తారు, నాకు ఎందుకో ఇందులో చేస్తే పక్కాగా ఇలాగే వచ్చింది, అలాగే చూపించాను నేను. సో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళు చేసింది మనం ఎడిట్ చేసేటప్పుడు అన్నీ కూడా మిస్టేక్ అయినవి కట్ చేయొచ్చండి, అదొకటి గ్రహించండి. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 డేస్ వాడేసేయచ్చు. మీషోలో ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల నా పని చాలా ఈజీ అవుతుందని నేను అనుకోలేదు. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి.